అసలే వర్షాకాలం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పడకేసిన పారిశుధ్యం ఆపై అధికారుల అలసత్వం వెరసి పల్లెల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు. పెద్ద ఆసుపత్రులకు పోలేని పేదోళ్లు సర్కారీ దవాఖానాలకు వస్తే కనీసం పరీక్షలు కూడా చేయడం లేదు. శ్రీకాకుళం, నిజామాబాద్ జిల్లాల్లో విష జ్వరాల బారిన పడిన పల్లె ప్రజల దయనీయ స్థితిపై కథనం. వర్షాలకు తోడు అపరిశుభ్రత పెరిగిపోవడంతో పల్లెల్లో జ్వరాలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోనూ సీజనల్ వ్యాధులు కోరలు చాస్తున్నాయి. మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బోధన్ డివిజన్లోని సాలూరా, ఖాజాపూర్, మందన్న, హుస్నా, కల్దుర్తి, తగ్గెల్లి, ఫతేపూర్, సోంపూర్, అచన్పేటల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో చాలా మందికి మలేరియా సోకింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తే అక్కడ సిబ్బంది లేకపోవడంతో రోగులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. మరికొంతమంది నర్సులు, ఆర్ఎంపీలతో వైద్యం చేయించుకుంటున్నారు. అలాంటి వారికి రోగం మరింత ముదురుతోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తమకు ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన చికిత్స అందించడం లేదంటూ జనం ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికి జనాలతో లైన్ కడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర, గవర్నమెంట్ డాక్టర్ల దగ్గర పోతే అక్కడ ఫండ్స్ లేవు, మందులు లేవు, డాక్టర్ లేరు. జ్వరం బాగుంది, దగ్గు తరుగుంది, దోమలు గురుండి మొత్తం ఇట్లా పండుకుంటే మొత్తం కుట్టుతున్నాయి దోమలు. దానివల్లనే 3 రోజులు ఆ జ్వరం వస్తుంది. పొద్దున్న వచ్చి మళ్ళీ అడ్మిట్ అయితే ఇప్పుడు అసలు బెడ్ షాంపూ తీసుకోలేదు, యూరిన్ షాంపూ తీసుకోలేదు. ఇంకా మామూలుగా జనరల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో అలా చేస్తున్నారు. 5 రోజుల సంది రక్తం పరీక్ష చేయలే, ఒంటరి పరీక్ష చేయలే, మరి ఎక్సర దించిండ్రు, ఏం చెప్పలేరు. వెళ్ళిపోమన్నారు మాకు. శ్రీకాకుళం మండలం సింగుపురం పంచాయతీ మామిడి వలసలో విష జ్వరాలు విజృంభించాయి. దాదాపు 300 మంది జ్వరాల బారిన పడ్డారు. తెల్ల రక్త కణాలు క్షీణించి జనం తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. స్థానిక ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు స్తోమత లేక మంచాలపైనే జీవన పోరాటం సాగిస్తున్నారు. ప్రభుత్వం తమ గోడు వినిపించుకోవడం లేదంటూ వాపోతున్నారు. 3 రోజుల క్రితం ఒక ఏఎన్ఎం వచ్చి తూతు మంత్రంగా చూసి వెళ్ళిపోయింది. పల్లెలు అనేసి ఒక 2-3 టాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంతవరకు మరి ఎవరో మా గ్రామాన్ని పట్టించుకోవట్లేదు. చాలా విపరీతంగా జ్వరాలు ఉన్నాయి. పిల్లలు, తల్లులు అందరూ చాలా బాధలు పడిపోతున్నారు. జ్వరాలు, వాంతులు, విరోచనాలు, దోమపాటు ఎక్కువ వల్ల మరి విపరీతంగా జ్వరాలు పడిపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఇంటందరికీ కనీసం మద్దతు మనిషి కూడా లేని పరిస్థితి మా ఊరిది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మలేరియా నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు